జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మతం సమ్మతం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. మతం సమ్మతం వాస్తవానికి పరిపూర్ణ జ్ఞానం అంటే కేవలం భగవంతుడికి సంబంధించింది మాత్రం కానే కాదు. ఆత్మకు అనాత్మకు రెండింటికి సంబంధించిందే పరిపూర్ణ జ్ఞానం. భౌతిక జీవితం క్లిష్టంగా కష్టంగా ఉంటే ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందుకని లౌక్యాన్ని అంతరంగాన్ని సమన్వయం చేసుకుంటూ భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను మేళవించుకుంటూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి తప్ప భౌతికవాదంలో ఇరుక్కున్న ప్రమాదమే, ఆధ్యాత్మికత ముఖ్యం అనుకొని భౌతికవాదాన్ని విస్మరించిన ప్రమాదమే. లౌకిక జీవితం సజావుగా కొనసాగితే ఆధ్యాత్మికత అనేది అతి సులభతరం అవుతుంది. లౌకిక జీవితం కష్టంగా సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకు సంబంధించి పూర్ణ జ్ఞానాన్ని గురించి ఇప్పటివరకు నేను మీకు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అయితే ఈరోజు జీవుడు దేహం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. జీవుడు దేహం. దానికి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు అందించబడ్డటువంటి గురు సందేశాలని కొన్నింటిని మీకు స్పష్టంగా వివరిస్తాను, తెలియజేస్తాను. నేను గురు సందేశాలను ప్రారంభించినప్పుడు యాంత్రికంగానే వాటిని గురించి ఆలోచించడం జరిగింది. వాస్తవానికి నేను పరిణతి చెందితేనే పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించగలుగుతాను. పుస్తకాలను చూసి కానీ, ప్రవచనాలు విని కానీ, సమాచారాన్ని సేకరించి కానీ జ్ఞానాన్ని అందిస్తే అది ఇతరులకు సంబంధించినటువంటి అనుభవం అవుతుంది. నేను శిక్షణా తరగతులు రూపొందించేటప్పుడు కానీ, జ్ఞానాన్ని అందించేటప్పుడు కానీ ఎవరి మీద ఆధారపడను, స్వశక్తి మీద ఆధారపడ్డాను. కాబట్టే ఈ మార్గంలో ఎంతో కొంత మేరకు పరిణతి చెందగలిగాను. అయితే గురు సందేశాలు అందించేటప్పుడు నాలో చాలా అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ఎంతో కొంత మేరకు అపరిపక్వత ఉంది. గురు సందేశాన్ని అందించడం ప్రారంభించిన తర్వాత ప్రారంభంలో ఎన్ని సందేశాలు అందించగలను అనే దాని గురించి నాకు స్పష్టత లేదు. అయితే మొదటి రోజే నేను అనుకోకుండా ఒక మాటను తెలియజేశాను, బహిరంగంగా దాన్ని ప్రకటించాను. అదేమిటంటే, గురు సందేశాలు సంవత్సరం పాటు కొనసాగుతాయని చెప్పి నేను బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అది ఒక రకంగా సాహసోపేతమైనటువంటి చర్య. ప్రకటించిన తర్వాత నాకు అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. గురు సందేశాన్ని అందిస్తూ ఉంటే ఆధ్యాత్మికతకు సంబంధించి, జీవితానికి సంబంధించి నాలో స్పష్టత కలుగుతూ వచ్చింది. అందువల్లనే పూర్ణ జ్ఞానం అనగానే అంతకుముందు నేను కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానమే అనుకున్నాను. కానీ అది వాస్తవం కాదు. పూర్ణ జ్ఞానం అంటే భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, తత్వం ఉండాలి, మతం ఉండాలి. ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. ఈ విషయంలో నాకు స్పష్టత ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలోకి లక్షలాది మంది ప్రవేశిస్తున్నప్పటికీ ఎందుకు పరిణతి చెందలేకపోతున్నారు అనే దాని గురించి నాకు అవగాహన కలిగింది. అంతేకాకుండా గతంలో చాలామంది మహానుభావులు జీవితాంతం ఆధ్యాత్మికతలో జీవిస్తూ కూడా అంతిమంగా అతి భయంకరమైనటువంటి రుగ్మతలతో జీవితాన్ని బలవంతంగా ముగించడం జరిగింది.
అందుకు మూల కారణం కూడా తెలిసిపోయింది. అలాగే మన దేహంలో ఉన్నటువంటి పంచకోశాలు సమూలంగా శుద్ధి అయితేనే ఆధ్యాత్మిక పరిణతి సాధ్యమవుతుంది. క్రింద నుండి పై వరకు వెన్నుబాములు 5 కోశాలు ఉన్నాయి. మెదడు ప్రాంతంలో 2 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. మెదడులో చిత్తమయ కోశం, ఆత్మయ కోశం 2 కోశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో వైఫల్యం చెందడానికి మూల కారణం కోశాలను శుద్ధి చేసుకోకుండా ఒక్కసారి ఆత్మజ్ఞానాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఏ ఒక్క కోశం తక్కువగా పనిచేసినా ఎక్కువగా పనిచేసినా శరీరం అదుపు తప్పుతుంది. సిద్ధాంతపరంగా ఎంతో కొంతమేరకు అవగాహన కలిగినప్పటికీ అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? శరీరంలోనే ఉంది. ఆ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆ శరీరం ఏర్పడటానికి మూలమైనటువంటి జీవుడిని గురించి, జీవుడి యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకోగలగాలి. కాబట్టి భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటే అదే ఆధ్యాత్మిక పరిణతికి పునాది అవుతుంది. భౌతిక శరీరంలో ఏమాత్రం రుగ్మతలున్నా, నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా, అదనపు పెరుగుదలున్నా, అదనపు బరువున్నా ఆ శరీరం ఆధ్యాత్మికతకు పనికిరాదు. భారతదేశంలో ఆధ్యాత్మికత వైఫల్యం చెందడానికి మూల కారణం దశల వారీగా మానవుడు భౌతిక శరీరాన్ని బలహీనపరుస్తూ వస్తున్నాడు. అది ఎలాగో ఒకసారి మళ్ళీ మీకు స్పష్టంగా తెలియజేస్తాను. భూమండలంలో ఉన్నటువంటి ఇతర జంతువులను మీరు గమనించండి. అవి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో లభించినటువంటి ఆహారాన్ని సేకరిస్తూ ఉన్నాయి, స్వీకరిస్తూ ఉన్నాయి. ప్రకృతిని ఆవాసంగా చేసుకుంటున్నాయి. పంచభూతాలను, వృక్ష సంపదను, ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటూ అవి తమ మనుగడను కొనసాగిస్తూ ఉన్నాయి. వాటి దృష్టి అంతా కూడా జీవిత సంకల్పం మీదనే కేంద్రీకరించబడి ఉంటుంది. ఏమిటా జీవిత సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవిత సంకల్పం. వృక్షాలలో కానీ, జంతువులలో కానీ ఈ ప్రక్రియ చాలా సున్నితంగా జరుగుతుంది. అభివృద్ధి చెందినటువంటి జంతువులను తీసుకుంటే మగ, ఆడ జంతువుల కలయికతోటి ఈ సంతానోత్పత్తి ప్రారంభమవుతుంది. అవి జీవితకాలం అంతా కూడా ఆహారాన్ని స్వీకరిస్తూ, విశ్రాంతిని పొందుతూ, శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకుంటూ, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడంలో నిరంతరం కృషి చేస్తూ ఉంటాయి, శ్రమిస్తూ ఉంటాయి. ఆ విధంగానే అవి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం జరిగిందో అంతిమంగా శరీరం శుష్కించిపోతుంది, బలహీనపడుతుంది, జీవన చర్యలు మందగిస్తాయి. జీవన చర్యలు మందగించిన తర్వాత అది సునాయాసంగా జీవ చైతన్యాన్ని దేహం నుండి విడుదల చేసి విశ్వంలో కలిసిపోతుంది. వేదాంత పరిభాషలో దానినే ముక్తి లేక మోక్షం అన్నారు. అయితే ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందింది. అందుకు మూల కారణం ఒక్కటే, శరీరం బలహీనం కావటమే. ఆ శరీరం బలహీనం కావటానికి మూల కారణం ఏంటి? మనిషి భౌతిక పరమైనటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేసుకుంటున్నాడు. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో ఏం జరుగుతుంది? మనిషి ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రకృతి వనరులను సేకరించుకునే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్ళటం వల్ల శరీరం దశల వారీగా బలహీనపడుతూ వచ్చింది. అందున
ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి అన్ని విధాలా బలహీనపడుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మనిషి ఏమవుతాడు? శారీరకంగా బలహీనపడతాడు. శారీరకంగా బలహీనపడ్డప్పుడు విడుదల చేసేటటువంటి బీజాలు ఎలా ఉంటాయి? బలహీనంగా ఉంటాయి. బలహీనమైనటువంటి బీజాల ద్వారా ఎటువంటి సంతానం కలుగుతుంది? బలహీనమైనటువంటి సంతానం కలుగుతుంది. ఆ బలహీనమైనటువంటి సంతానం మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా భౌతిక సంపద కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో సమూలంగా బలహీనపడ్డాడు. తిరిగి మరలా పునరుద్ధరించుకోలేని స్థితిలో బలహీనపడ్డాడు. శారీరక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఇవాళ ఆకస్మికంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను మొదటి నుంచి ఆధ్యాత్మికతను గురించి బోధిస్తూ ఉన్నప్పటికీ అనేక సందేహాలు నా మనసులో నిరంతరం తలెత్తుతూ ఉన్నాయి. అవేంటంటే, వేలాది మంది మహానుభావులు జన్మించి విస్తృతంగా ఆధ్యాత్మిక ప్రచారం గావిస్తున్నప్పటికీ ఎందుకు మనుషులలో మార్పు రావటం లేదు? అందున గత శతాబ్ద కాలంలో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అనేక యోగ సంస్థలు స్థాపించబడ్డాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. లక్షలాది మందికి తర్ఫీదునిస్తూ ఉన్నారు. కానీ ప్రపంచంలో మాత్రం మార్పు రావటం లేదు. ప్రవేశించినటువంటి వాళ్ళు తాత్కాలికంగా ప్రభావితం చెందుతున్నారు తప్ప వాళ్ళలో మూల నిర్మాణం మాత్రం మారటం లేదు. మూల నిర్మాణం మారినప్పుడు ఉపరితలంలో తాత్కాలికంగా మార్పు వస్తుంది తప్ప శాశ్వతంగా మూల నిర్మాణం మారే ప్రసక్తే లేదు. అయితే మూల నిర్మాణం మారినప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రచారాల వల్ల కలిగేటటువంటి వనగొడేటటువంటి ప్రయోజనం ఏమిటి? దీని గురించి నేను లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు కొన్ని కీలకమైనటువంటి అంశాలు అవగాహన అయ్యాయి. అదేమిటంటే, మానవ దేహం పటిష్టంగా, దృఢంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే 3 వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ సాధన కొనసాగించేటట్లయితే అతనిలో తప్పనిసరిగా నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ 3 కూడా పటిష్టంగా, శక్తివంతంగా ఉండాలి, సమర్థవంతంగా పనిచేయాలి. అలా కాని పక్షంలో ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేదని తెలుసుకోవచ్చు. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి, హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, రక్షక వ్యవస్థ అతి చైతన్యవంతంగా ఉండాలి. ఈ 3 వ్యవస్థలు అద్భుతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ 3 వ్యవస్థలు పనిచేయాలంటే, సమర్థవంతంగా పనిచేయాలంటే క్రింద నుండి పై వరకు అన్ని కోశాలు సమూలంగా శుద్ధి కావాలి. నేను ఆ విధంగా గురు సందేశాల యొక్క ప్రణాళికను తయారు చేసుకుని మీకు అందిస్తున్నాను. అందుకే ఇప్పటి వరకు నేను మూలాధార చక్రాన్ని గురించి, స్వాధిష్టాన చక్రాన్ని గురించి, మణిపూరక చక్రాన్ని గురించి, అనాహత చక్రాన్ని గురించి, 4 చక్రాలను గురించి మీకు తెలియజేయటం జరిగింది. మూలాధార చక్రం చాలా కీలకమైంది. అది సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే చనిపోయే వరకు ఎటువంటి రుగ్మతలు శరీరంలో ఉండే అవకాశమే లేదు. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ 3 కూడా
సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషికి భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. భౌతిక ఆరోగ్యం అనేది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కీలకమైనటువంటి అంశం అవుతుంది. శారీరక మమకారం ఉండకూడదు, శరీరాన్ని సుఖపెట్టకూడదు, సోమరితనానికి బద్ధకానికి ఎటువంటి అవకాశం ఉండకూడదు. ప్రస్తుతం మానవ జీవితం సమూలంగా గాడిదప్పటానికి మూల కారణం అందరూ కూడా శరీరాన్ని సుఖపట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. అది చాలా ప్రమాదకరమైంది. అందువల్లనే నేను ఒక గురు సందేశంలో మూలాలు సమూలంగా దెబ్బతిన్నాయి అనేటటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేయటం జరిగింది. రెండవది స్వాధిష్టాన చక్రం. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించింది, నాడులకు సంబంధించింది. ఇదే ప్రాణమయ కోశం. కాబట్టి ప్రాణమయ కోశం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి అన్ని భాగాలకు సాఫీగా సమానంగా ప్రవహించే అవకాశం ఉంటుంది. అందువల్ల మూలాధార చక్రం ఎంత కీలకమైందో స్వాధిష్టాన చక్రం అంతకంటే కీలకమైంది. స్వాధిష్టాన చక్రం సక్రమంగా పనిచేసేటట్లయితే మూలాధార చక్రం కూడా శుద్ధి అవుతుంది. స్వాధిష్టాన చక్రం సక్రమంగా పనిచేసేటట్లయితే ఇంద్రియ ఉద్రేకం ఉండదు. ఇంద్రియాలు అతిగా పనిచేయవు. ఇంద్రియాలు పరిపుష్టిగా ఉంటాయి, చైతన్యవంతంగా ఉంటాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏవైనా సాధించగలుగుతాడు. కాబట్టి మూలాధార చక్రం బలహీనంగా ఉంటే తమోగుణం పెరుగుతుంది. స్వాధిష్టాన చక్రం బలహీనంగా ఉంటే ఇంద్రియాలు బలహీనంగా ఉంటాయి. స్వాధిష్టాన చక్రం ఉద్రేకపడిందంటే ఇంద్రియాలు అదుపు తప్పుతాయి. కాబట్టి మొదటిది తమోగుణం, రెండవది రజోగుణం. తమోగుణం ఉంటే రజోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటే తమోగుణం ఉంటుంది. రెండు సమాన స్థాయిలో ఉండాలి, అసమానంగా ఉండకూడదు. ఆ రెండింటిని సమాన స్థాయిలో తీసుకురావాలంటే మనోమయ కోశం శుద్ధి కావాలి. కాబట్టి మూలాధార చక్రం కన్నా స్వాధిష్టాన చక్రం సున్నితమైంది. స్వాధిష్టాన చక్రం కన్నా మణిపూరక చక్రం చాలా సున్నితమైంది. ఎవరికైతే మణిపూరక చక్రం సమర్థవంతంగా పనిచేస్తుందో, సమూలంగా శుద్ధి అవుతుందో వాళ్ళలో సత్వగుణం ఉంటుంది. మణిపూరక చక్రం అసమానంగా పనిచేసేటట్లయితే తమో రజోగుణాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకసారి తమోగుణం ప్రకోపిస్తే మరొకసారి రజోగుణం ప్రకోపిస్తూ ఉంటుంది. మనిషి అసంతృప్తిగా, అశాంతిగా జీవితాన్ని కొనసాగిస్తాడు. వాస్తవానికి తమోగుణం, రజోగుణం రెండు కూడా అసమానంగా ఉండేటట్లయితే జీవితమే సమస్యాత్మకమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి, జీవితానికి సంబంధించి సమస్యలు వస్తాయి. కాబట్టి మూడోది మణిపూరక చక్రం. అనాది నుంచి నేటి వరకు ఈ మణిపూరక చక్రాన్ని, మనోమయ కోశాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచడం కోసమే ఋషులు అనేక రకాల ధ్యానాలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనోమయ కోశం అనేది అతి కీలకమైంది. మనోమయ కోశం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే క్రిందన్నటువంటి రెండు కోశాలు శుద్ధి అవుతాయి. మనసు పై కోశం వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అన్నారు. అందుకే మనోమయ కోశానికి సంబంధించే ధ్యానాలను ప్రవేశపెట్టారు. ఆ ధ్యానాలు ఎలా ఉండాలి? మానసిక సంసిద్ధతతో ధ్యానాలను కొనసాగించగలగాలి. మనసును సంసిద్ధం చేయకుండా ధ్యానాలను కొనసాగించేటట్లయితే చాలా ప్రమాదకరం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సంవత్సరాల తరబడి సాధనలు చేస్తున్నప్పటికీ
ఆ మార్గంలో పరిణతి చెందకపోగా ఇంకా సమస్యలతో సతమతమవుతూ రుగ్మతలకు లోనవుతూ జీవితాన్ని అతి కష్టంగా కొనసాగించేటటువంటి వాళ్ళల్లో మనోమయ కోశానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా వాళ్ళు సాధనను కొనసాగించడమే. నేను మెంటల్ ప్రిపరేషన్ అనే మాట ఎక్కువసార్లు వాడుతూ వచ్చాను. మనసు సంసిద్ధం కాకుండా బలవంతంగా సాధనను కొనసాగించకూడదు. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సు మీద బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. నాకు తెలిసినంత వరకు మనోమయ కోశం శుద్ధైందంటే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే శారీరక మమకారం ఉండదు, ఇంద్రియాల ఉద్రేకం ఉండదు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉంటాయి, సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటే శారీరక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మన దేహంలో 3 రకాల అవయవాలు ఉంటాయి. 1 జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు, 3 అనియంత్రిత అవయవాలు. ఈ 3 సమ్మేళనమే మానవ దేహం. జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచపు సమాచారాన్ని లోపలకు చేరవేస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు ఆ సమాచారానికి అనుగుణంగా కర్మలను నిర్వహిస్తూ కర్మరాహిత్యం కోసం, కర్మక్షయం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక 3వ రకం అనియంత్రిత అవయవాలు. చేతన మనసు పరిధిలో లేకుండా ఉపచేతన మనసు పరిధిలో ఉండి జీవనచర్యలు సమర్థవంతంగా నిర్వహించడం కోసం, కొనసాగటం కోసం అవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ, మూత్రపిండాలు కానీ, జీర్ణాశయం కానీ, ప్లేహం కానీ, క్లోమం కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిరంతరాయంగా జీవితాంతం పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే అనియంత్రిత అవయవాలకు రుగ్మతలు సంభవిస్తాయో అప్పుడు జీవితం కుంటుపడుతుంది. అటువంటి అనియంత్రిత అవయవాలకు రుగ్మతలు సంభవించడానికి మూల కారణం మనోమయ కోశం కలుషితం కావటం. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందో మీరు ఆలోచించండి. మనోమయ కోశంలో ఉంది. అటువంటి మనోమయ కోశాన్ని శుద్ధి చేయడం కోసమే ధ్యానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ధ్యానాన్ని కొనసాగించాలంటే తప్పనిసరిగా మానసిక సంసిద్ధత ఉండాలి. అటువంటి మానసిక సంసిద్ధతలో ఒక భాగమే జ్ఞానాన్ని అందించటం. కొంతమంది ఆసనాలు వేస్తూ ఉంటారు, అది అన్నమయ కోశానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. కొంతమంది ప్రాణాయామం చేస్తూ ఉంటారు, అది ప్రాణమయ కోశానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. కొంతమంది జ్ఞానపరంగా పరిణతి చెందటం కోసం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు, అది మనోమయ కోశానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అయితే వాస్తవ విషయం ఏంటంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 శుద్ధైన తర్వాతనే మనోమయ కోశం శుద్ధి అవుతుంది. అయితే మరో కీలక అంశం ఏంటంటే మనోమయ కోశం శుద్ధైందంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 ఆటోమేటిక్గా శుద్ధి అవుతాయి. కాబట్టి ధ్యానం అనేది చాలా సూక్ష్మమైనటువంటి ప్రక్రియ. సంకల్ప వికల్పాలను రెండింటిని సమన్వయం చేసేటటువంటి విధానం. సంకల్పం ఎక్కువగా ఉండకూడదు, వికల్పం ఎక్కువగా ఉండకూడదు, పాజిటివ్ ఎక్కువగా ఉండకూడదు, నెగిటివ్ ఎక్కువగా ఉండకూడదు. 2 కూడా సమాన మోతాదులో ఉండాలి. అయితే మనం కళ్ళు తెరిచినప్పుడు భౌతిక ప్రపంచంలో పూర్తిగా నిమగ్నం అవుతాం. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు తప్పనిసరిగా లోపల నుండి సమాచారం కట్టలు కట్టలుగా, కుప్పలు కుప్పలుగా, తెరలు తెరలుగా, లావాలాగా బహిర్గతం అవుతూ ఉంటుంది. అప్పుడు పాజిటివ్, నెగిటివ్లకు సంబంధించినటువంటి అవగాహన ఉంటే సాధన పురోగమనంలో కొనసాగుతుంది. వాటికి సంబంధించినటువంటి అవగాహన లేకపోతే సాధన తిరోగమనం అవుతుంది, దుష్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి సంస్కారాలు అనేవి ఈ జన్మకు సంబంధించినవి కానే కావు, గత జన్మ నుండి సంక్రమిస్తూ ఉన్నాయి, ఈ జన్మలో అదనంగా ఏర్పడుతూ ఉన్నాయి.
కాబట్టి జన్మ జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాల్ని కేవలం కొద్ది రోజుల్లో తొలగించుకోవటం, కరిగించుకోవటం అనేది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువలన ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలామందికి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. పాజిటివ్ని ఆశిస్తూ ఉంటారు, ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. నెగిటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, నెగిటివ్ ఉండకూడదు అనుకుంటారు. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ముందు నెగిటివే బయటకు వస్తుంది. అందువల్ల నెగిటివ్ని వ్యతిరేకించడం జరుగుతుంది, పాజిటివ్ని ఆశించడం జరుగుతుంది. అక్కడ మహాభారత యుద్ధం జరుగుతుంది. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళు తప్పనిసరిగా నెగిటివ్ను కూడా పాజిటివ్గా స్వీకరించగలుగుతారు. వాళ్ళకి పాజిటివ్కి నెగిటివ్కి మధ్య వ్యత్యాసం అనేది పెద్దగా తెలియదు. అందువల్ల జ్ఞానపరంగా పరిణతి చెందకుండా, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన కొనసాగించడం చాలా ప్రమాదకరం. మరొక విశేషం ఏంటంటే కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, ఆ తర్వాతనే జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగం శారీరక శుద్ధికి, భక్తి యోగం ఇంద్రియాల నిగ్రహానికి ఉపయోగపడతాయి. అవి రెండింటిని ఆచరిస్తూ మూడో దానికి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనోమయ కోసం చాలా కీలకమైంది. అందులో వెన్నుపాము మీద 5 చక్రాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి. వాటిలో మధ్యలో ఉన్నది ఏమిటంటే ఈ మనోమయ కోశం. అందువల్ల మనోమయ కోశం బలహీనపడిందంటే క్రింది చక్రాలు బలోపేతం అవుతాయి. అందువల్ల శరీరం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మనోమయ కోశం సమూలంగా శుద్ధి అయిందనుకోండి, అది కింది చక్రాలను అదుపు చేస్తుంది, పైవైపుకు మళ్ళుతుంది. ఆ పైన ఏముంది? విజ్ఞానమయ కోశం ఉంది. ఈ విజ్ఞానమయ కోశాన్ని గురించి గతంలో మీకు తెలియజేశాను. ఇదే బుద్ధిమట్టం. బుద్ధిమట్టంలో జీవించే వాళ్ళు ఎంతో కొంతమేరకు ఉన్నతంగా ఉంటారు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు, గౌరవ ప్రతిష్టలను పొందుతూ ఉంటారు, జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు? ముందు లౌకిక జీవితంలో విజయవంతమయ్యే విధంగా, భౌతికవాదంలో విజయవంతమయ్యే విధంగా జీవితాన్ని మలుచుకుంటారు. అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళే మేధావులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు, రాజ్యాంగ కోవిదులు, న్యాయశాస్త్ర కోవిదులు, వీళ్ళందరూ కూడా బుద్ధిమట్టంలో జీవించేవాళ్ళే. వీళ్ళలో ఎంతో కొంత మేరకు సాత్వికత ఉంటుంది. ఆవేశానికి, భయానికి కొంచెం దూరంగా ఉంటారు. అయితే వీళ్ళు తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు తప్ప సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించరు. ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఉంటుంది, నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావన తక్కువగా ఉంటుంది. కాబట్టి బుద్ధిమట్టంలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరమే. వీళ్ళు అమాయకుల్ని దోచుకుంటూ ఉంటారు. వీళ్ళ ద్వారానే చట్టం, న్యాయం రూపొందించబడ్డాయి. సత్యం, ధర్మం పూర్తిగా బలహీనపడింది. అయితే బుద్ధిమట్టంలో మరొక వర్గం ఉంది, ఉన్నత స్థాయి వర్గం ఉంది. వాళ్ళు తత్వ విచారణ చేస్తూ ఉంటారు. దాన్నే ఫిలాసఫీ అంటారు. వీళ్ళు బుద్ధిమట్టంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు తమలో ఉన్నటువంటి ప్రతిభను, కళాత్మకతను, సృజనాత్మకతను, అంతర్గత శక్తులను వెలికితీసి తమ జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. భారతదేశంలో ఇటువంటి జీవన విధానం అద్భుతంగా ఉంది. అందుకు ఆధ్యాత్మికతే దోహదపడుతుంది, వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు.
భారతదేశపు సనాతన ఋషి సాంప్రదాయం అనేది తత్వానికి దారితీస్తుంది, కళాత్మకతను సృజనాత్మకతను వెలికి తీస్తుంది. వీరు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. కాబట్టి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. అలాగే ఇప్పటి వరకు నేను మీకు 6 అంశాలను గురించి తెలియజేశాను. 1 భౌతికవాదం, 2 లౌక్యం, 3 మనస్తత్వం, 4 శాస్త్రం, 5 తత్వం, 6 మతం. ఎందుకు ఇంత వైడ్గా చెప్పవలసి వచ్చిందంటే, దైనందిన జీవితంలో ఏమాత్రం సమస్యలున్నా, ఒడిదుడుకులున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా, రుగ్మతలున్నా, సమస్యలున్నా పూర్ణత్వాన్ని అందుకునే అవకాశమే లేదు. అందువల్ల అన్ని కోశాలను శుద్ధి చేసుకోవాలి, అన్ని కోశాలను పరిమితంగా ఉపయోగించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి. ప్రస్తుతం భౌతికవాదం అనేది తారాస్థాయిలో ఉంది. వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకోవటం అనేది తప్పనిసరి. అందుకని భౌతికవాదాన్ని వ్యతిరేకించకూడదు, తిరస్కరించకూడదు. అలాగని చెప్పి దాన్ని ప్రోత్సహించకూడదు. దాన్ని పరిమితంగా ఉంచుకోవాలి. కుటుంబ అవసరాలు తప్పనిసరిగా తీర్చాలి. భౌతికవాదం అనేది పరిమితంగా ఉండాలి తప్ప భౌతికవాదం మత్తు వైపుకు మాత్రం మనిషి వెళ్ళకూడదు. ఈ విషయంలో అందరూ స్పష్టతను ఏర్పరచుకోండి. భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ ఆధ్యాత్మికత ముఖ్యం అనుకుని పరుగులు పెట్టే వాళ్ళంతా కూడా కుటుంబంలో ఫెయిల్ అవుతారు. కుటుంబ అవసరాలు తీర్చగలిగితేనే విజయవంతమైన యజమానిగా ముద్ర వేసుకుంటారు. కుటుంబాల యొక్క అవసరాలు తీర్చకపోతే ఆధ్యాత్మికతలో పరిణతి చెందడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం రావాలంటే తప్పనిసరిగా వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అది కుటుంబ యజమానిగా మనందరి కనీస బాధ్యత. అందుకే పొరపాటున కూడా భౌతికవాదాన్ని విస్మరించకూడదు. అరణ్యాలలో, ఆశ్రమాలలో, గురుకులాలలో, కుటీరాలలో నివసించేటటువంటి వ్యక్తులు వేరు, సంసార జీవితంలో జీవించేటటువంటి యజమానులు వేరు. అందువల్ల అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగ్గా జీవించేటప్పుడు ఇవి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే కుటుంబంలో కొనసాగుతూ యజమానిగా ఉంటూ సంతానాన్ని కని వాళ్ళను పోషించవలసి వస్తుందో అటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా భౌతికవాదం అవసరమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది లౌక్యం చాలా అవసరం. దీని గురించి నేను ప్రస్తావించడం జరిగింది. లౌకిక జీవితం ఎప్పుడైతే విజయవంతం అవుతుందో, ప్రశాంతంగా కొనసాగుతుందో, అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. లౌకిక జీవితం సమస్యాత్మకమైందంటే ఇక ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు కదా. ఆలోచించండి. చాలామంది లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికతలో పరిణతి చెందడం కోసం కఠోర సాధన చేస్తున్నారు. ఏదో సాధించాలని తాహలాడుతూ ఉన్నారు. అది వాస్తవం కానే కాదు. లౌకిక జీవితం అనేది నల్లేరు మీద బండిలాగా సాఫీగా, ప్రశాంతంగా, సంతృప్తిగా కొనసాగితే అది ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో భౌతికవాదం ఎంత అవసరమో లౌకిక జీవితం కూడా అంతే అవసరం. ఆధ్యాత్మికత కన్నా కూడా ఆర్థిక వనరులు చేకూర్చుకోవాలి. జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి, పగడబందీగా కొనసాగించాలి. ప్రణాళికాబద్ధంగా జీవితం కొనసాగేటట్లయితే మానసిక ఒత్తిడి ఉండదు. అందువల్ల లౌక్యాన్ని, భౌతికవాదాన్ని విస్మరించి ఆధ్యాత్మికతలో పరిణతి చెందడం అనేది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇక మూడవది మనస్తత్వం. మనసు యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. మనస్తత్వాన్ని తెలుసుకుంటే విశ్వం మొత్తం తెలిసిపోతుంది.
మనసే మానవ జీవితానికి కీలకమవుతుంది. మనసే మానవ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది. మనసు లేకపోతే మానవ జీవితం లేదు, మానవ మనుగడకు అవకాశమే లేదు. అందువల్ల మనసును గురించి సమూలంగా తెలుసుకునేటట్లయితే, మనోమయ కోశాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకునేటట్లయితే, మనిషి ఒకవైపు లౌకిక జీవితంలో భౌతికవాదంలో, మరొక వైపు అంతరంగ శుద్ధిలో తప్పనిసరిగా విజయవంతం అవుతాడు. అందువల్ల ఇటువంటి విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని పూర్ణ జ్ఞానం అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని వీటిని ప్రస్తావించడం జరిగింది. మనస్తత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా శాస్త్రీయత ఉండాలి. ఆధ్యాత్మిక మార్గం బలహీన పట్టడానికి మూల కారణం అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ శాస్త్రీయతను మరుగుపరచడమే. హేతుబద్ధత, శాస్త్రీయత రెండు ఉన్నాయనుకోండి, మనిషి తప్పనిసరిగా విజయవంతమవుతాడు. హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో కఠోర సాధన చేసేటట్లయితే అది చాలా ప్రమాదం. అందువలన శాస్త్రీయత అనే దాని గురించి ముందుగానే ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి తత్వం, ఇది బుద్ధి మట్టానికి సంబంధించింది. దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక అంతిమంగా మతాన్ని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మతం అనేది మనిషిని మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు మళ్లించేది. మతాన్ని స్థాపించినటువంటి మహానుభావులందరూ కూడా ఎంతో కొంత మేరకు ఆత్మస్థితిని అనుభవించినటువంటి వాళ్ళే. జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకి కేటాయించి లక్షలాది మందిని ప్రభావితం చేశారు. ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు ఎంతమందిని ప్రభావితం చేశాడు అనే దానికన్నా చనిపోయిన తర్వాత అటువంటి వ్యక్తి ప్రభావం ఎంతమందికి ఉపయోగపడిందనే దాని గురించి మనం ఆలోచించాలి. మతాలను స్థాపించినటువంటి వ్యక్తులు శతాబ్దాల తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారంటే వాళ్ళ జీవితం తప్పనిసరిగా పండినట్టే, పరిణతి చెందినట్లు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా అనాది నుండి నేటి వరకు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక మంది మహానుభావులు తమ జీవితాలను పూర్తిగా ప్రజలను జ్ఞానోదయం వైపుకు మళ్లించడం కోసం ప్రయత్నం చేశారు, పరితపించారు, ఆరాటపడ్డారు. అయితే ప్రస్తుతం మతాలన్నీ కూడా మనుషుల్ని విభజిస్తూ ఉన్నాయి. మతాలు కలుషితమయ్యాయి. మతాల మధ్య వర్గ పోరాటం జరుగుతుంది. మత మార్పిడిల పర్వం జోరుగా కొనసాగుతుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మతాల యొక్క ఉద్దేశం సఫలీకృతం కావటం లేదు. మతాలను కరిగించుకోవాలి, మతాలను అధిగమించాలి, మతాలను కలుపుకోవాలి, మత సామరస్యాన్ని పెంపొందించుకునే విధంగా మనం తయారు కావాలి. మతం అనేటటువంటి పరిధి నుంచి బయటపడ్డప్పుడే ఆధ్యాత్మికతను అందుకోగలుగుతాం. అందుకే నేను పూర్ణ జ్ఞానం అనేటటువంటి విషయానికి సంబంధించి ఇప్పటి వరకు 6 అంశాలను గురించి మీకు తెలియజేయడం జరిగింది. 1 భౌతికవాదం, 2 లౌక్యం, 3 మనస్తత్వం, 4 శాస్త్రం, 5 తత్వం, 6 మతం. అయితే అన్నింటి ఉద్దేశం ఏంటి? అన్నింటి మూల సూత్రం ఏంటి? దీని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఏమీ లేదు, శరీరం ఆరోగ్యంగా ఉండటం. జీవుడికి దేహానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. దేహం ఏర్పడటానికి మూల కారణం జీవుడే. జీవుడు తన కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి వీలుగా పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని తయారు చేసుకుంటాడు. ఎటువంటి శరీరం ద్వారానైతే తన కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయి, అటువంటి శరీరాన్ని తయారు చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సూక్ష్మం ఎలా ఉంటే స్థూలం అలా ఉంటుంది.
సూక్ష్మం బలహీనంగా ఉంటే స్థూలం బలహీనంగా ఉంటుంది. సూక్ష్మం పటిష్టంగా ఉంటే స్థూలం కూడా పటిష్టంగా ఉంటుంది. మనం స్థూలాన్ని చూస్తూ సూక్ష్మాన్ని అంచనా వేయచ్చు. సూక్ష్మంలో మార్పులు వస్తే తప్పనిసరిగా స్థూలంలో కూడా మార్పులు వస్తాయి. ఈ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకుంటే చాలు, దృష్టిలో ఉంచుకుంటే చాలు. కాబట్టి మనిషికి ఏం కావాలి? ముందు కండబలం కావాలి. కానీ మూలాధార చక్రంలోనే ఇరుక్కుపోకూడదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి అవరోధం, ఆటంకం కలగకూడదు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకుంటే జీవుడు కూడా సమూలంగా శుద్ధి అవుతాడు. జీవుడు సమూలంగా శుద్ధి అయితే శరీరం కూడా సమూలంగా శుద్ధి అవుతుంది. ఆ జీవుడిని సమూలంగా శుద్ధి చేసుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానం కావాలి. అది ఎటువంటి జ్ఞానం? పరిపూర్ణ జ్ఞానం కావాలి. ఆ పరిపూర్ణ జ్ఞానం ద్వారా అన్ని కోశాలు సమూలంగా శుద్ధి అవుతాయి. పరిమితమైనటువంటి జ్ఞానం ద్వారా కోశాలు సమూలంగా శుద్ధి కాకపోగా అవి ఇంకా బలహీనపడతాయి, లేక బలోపేతం అవుతాయి. ఏ ఒక్క కోశం బలహీనపడ్డా, ఏ ఒక్క కోశం బలోపేతమైనా వాటి ప్రభావంతో మిగతా కోశాలు సమర్థవంతంగా సక్రమంగా పనిచేసే అవకాశం లేదు. కాబట్టి మనిషి కీలకమైనది ఏంటంటే భౌతిక శరీరం. ఇది ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? అసలు శరీరమే లేదు అనే భావన కలుగుతుంది. శరీరమే లేదు అనేటటువంటి భావన ఏమిటి? నోబడీ స్టేట్. అందుకు ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. పాత సంస్కారాలను కరిగించుకుంటూ ఉండాలి. అదనంగా నూతనంగా సంస్కారాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. పాత సంస్కారాల్లో చెడు సంస్కారాలు ఉంటాయి, ఉత్తమ సంస్కారాలు ఉంటాయి. కానీ మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే, పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి సంపూర్ణ అవగాహన ఉండేటట్లయితే, చెడుకు మంచికి మధ్య ఎటువంటి తేడా ఉండదు. పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే చెడులో మంచి ఉంటుంది, మంచి నుండే చెడు ఏర్పడుతుంది. ఈ చెడు మరలా తిరిగి మంచిలో కలిసిపోతుంది. మంచి అనేది ఆధారం అవుతుంది, చెడు అనేది ఆధేయం అవుతుంది. ఆధారం శాశ్వతంగా ఉండిపోతుంది, ఆధేయం మాత్రం మారుతూ ఉంటుంది. అందువలన మనం జీవుడికి దేహానికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోగలగాలి. దేహం దృఢంగా శక్తివంతంగా ఉంటే జీవుడు కూడా అదే తరహాలో ఉంటాడు. దేహం సక్రమంగా లేకపోతే జీవుడు తప్పనిసరిగా బలహీనపడతాడు. జీవుడు బలహీనపడితేనే దేహం అసౌకర్యంగా తయారవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేహాన్ని గురించి ఆలోచించకూడదు, జీవుడిని గురించి ఆలోచించాలి. ఆ జీవుడిని గురించి ఆలోచించాలంటే మనం జీవుడిని లోబరుచుకోవాలి. జీవుడికి లొంగిపోకూడదు. జీవుడికి లొంగిపోయామంటే జీవుడు మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. జీవుడిని అధిగమించగలగాలి. జీవుడిని లోపరుచుకోవాలి. జీవుడికి అతీతంగా జీవించగలగాలి. జీవభావం ఉన్నంత వరకు శారీరక మమకారం ఉంటుంది. జీవభావం కరిగిపోతే శారీరక మమకారం ఉండదు. శారీరక మమకారం లేకపోతే ఇంద్రియాల ఉద్రేకం ఉండదు. ఇవి రెండు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అప్పుడు బుద్ధి సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. అదే జీవిత సాధనగా మారుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి.
జీవుడికి దేహానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవుడు ఇజ్జుకొల్టి దేహం, దేహం ఇజ్జుకొల్టి జీవుడు. ఇంకా సూక్ష్మంగా తెలియజేయాలంటే దేహానికి ఉనికి లేదు, అంతా జీవుడే. పైనుంచి క్రిందికి అంతా కూడా ఆత్మే కదా. ఆత్మ యొక్క రూపాంతరమే ప్రాణశక్తి కదా. ప్రాణశక్తి యొక్క రూపాంతరమే జీవుడు కదా. ఆ జీవుడికి ప్రతిరూపమే దేహం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? జీవుడిని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. అందుకు మనకి పరిపూర్ణ జ్ఞానమే పరమౌషధం, వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. మరొకసారి తెలియజేస్తున్నాను, భౌతికవాదం కావాలి, లౌక్యం కావాలి, మనస్తత్వం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, తత్వ విచారణ ఉండాలి, భగవంతుని గురించినటువంటి సమాచారం ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ తర్వాతనే ఆధ్యాత్మికత. కాబట్టి మనం ఏ ఒక్క విషయంలో అశ్రద్ధ చేసినా మన ప్రయాణం కుంటుపడుతుంది, దెబ్బతింటుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ మనుషులు ఆ మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధనలు కొనసాగిస్తున్నప్పటికీ పరిణతి చెందకపోవడానికి మూల కారణం ఏదో ఒకదాన్ని విస్మరిస్తున్నారు, ఏదో ఒక దానిలో ఇరుక్కుపోతున్నారు. కొంతమంది లౌకిక జీవితం ముఖ్యం అనుకుని ఆధ్యాత్మికతను విస్మరిస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మికత ముఖ్యం అనుకొని లౌకిక జీవితాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికత ముఖ్యం అనుకుంటున్నారు. కొంతమంది భౌతికవాదం ఇరుక్కుని ఆధ్యాత్మికతను అందుకోలేకపోతున్నారు. సమత్వం, సమతుల్యం అనేవే ఆధ్యాత్మిక పరిణతికి కీలకమైనటువంటి అస్త్రాలు అవుతాయి. 2 extremities ఆర్ ఆల్వేస్ డేంజరస్ అన్నారు. మోడరేషన్ ఈజ్ ద గోల్డెన్ రూల్. రెండింటిని సమన్వయం చేసుకోవాలి. సమత్వం ఉండాలి, సమతుల్యం ఉండాలి. అప్పుడే ఆ మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. నేను ఈ విషయంలో కృషి చేశాను. గురు సందేశాలు ప్రారంభించినప్పుడు నేను యాంత్రికంగా ప్రారంభించాను. గురు సందేశాలు కొనసాగే కొలది నాలో తెలియకుండా క్లారిటీ ఏర్పడుతూ వచ్చింది. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకటి లేదు. ఆధ్యాత్మికతలో పరిణతి చెందినటువంటి వ్యక్తి మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించగలుగుతాడు. జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. అసంతృప్తికి, అశాంతికి అవకాశమే లేదు. నేను ఈ విషయంలో క్లారిటీ ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని కూడా ఆ వైపుకు మళ్ళించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సులభమైన దాన్ని క్లిష్టంగా తయారు చేసుకోవద్దు. సాధన అంటే ఏమి లేదు, ఓర్పు సహనంతో ముందుకు సాగటమే సాధన అవుతుంది. ఆకస్మికంగా ఒక్కసారిగా ఫలితం రావాలని ఆశించవద్దు, అది చాలా ప్రమాదకరం. బీజం వేసిన రోజే ఫలం రాదు కదా. భార్య భర్త కలిసిన రోజే బిడ్డ పుట్టాడు కదా. సాధన అంటే ఏం లేదు, ఓర్పు సహనంతో జీవించడమే. సాధనమున పనులు సమకూరు ధరలోనన్నారు. అంటే ఓర్పు సహనంతో మనం ఫలితాన్ని పొందగలుగుతాం. ఓర్పు సహనం లేకుండా స్పీడ్గా తొందరగా ఫలితం రావాలంటే అది ఒక రకంగా రజోగుణం అవుతుంది, ప్రమాదకరం అవుతుంది. కాబట్టి బిడ్డలారా, ఒక్కసారి ఇప్పటి వరకు నేను వెల్లడించినటువంటి గురు సందేశాన్ని సమీక్షించుకోండి, పునఃసమీక్షించుకోండి. ఇవి నా అంతర్వాణి నుండి బహిర్గతం అవుతున్నాయి. ఎక్కడ కాపీ కొట్టినటువంటి విషయం కానే కాదు. అసలు అవసరం కూడా నాకు లేదు. మీలో ఉంది, నాలో ఉంది. నేను ప్రయత్నం చేశాను, మిమ్మల్ని ప్రయత్నం చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆ విధంగా జీవితానికి సంబంధించినటువంటి అన్ని కోణాలను స్పృశించి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించడంలో మీ వంతు కృషి చేస్తారని
మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.